టు అంకుశం న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీసు వద్ద వందల మంది పోలీసులు మస్తాన్పల్లి రుద్రరాజు అరెస్ట్. షర్మిలను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం. జగన్ అరాచక పాలనకు చరమగీతం పలకండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం జాతర. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం. తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతనముగా లారీ పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించారు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీసు వద్ద వందల మంది పోలీసులు మస్తాన్వలి రుద్రరాజు అరెస్ట్. షర్మిలను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం. మెగా డిఎస్సి కోసం సెక్రటరియట్ ముట్టడికి షర్మిల పిలుపు. ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలనకు చరమగీతం పాడాలని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలంలోని కృష్ణాపురం పంచాయతీ గోపాలపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. అంతకుముందు గంగమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యేగా పల్లె రఘునాథ్ రెడ్డిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైసీపీని గెలిపిస్తే ఇక ప్రజలకు నరకమే అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఇసుక, మట్టి, గ్రానైట్ మాఫియా ముఠా రాజ్యం ఏరుతుందన్నారు. ధరలు ఆకాశానికి అంటి ప్రజల నడ్డి విరిచే విధంగా ఉందంటే అది జగన్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు. भाई 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 బిక్కవలు మండలం తోసిపూడి గ్రామంలో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మరియు వారి సతీమణి శ్రీమతి ఆదిలక్ష్మి.
కొద్దిగా వెనక్కి గుర్తించారు కాబట్టి ఆ ఎమ్మెల్యే గారిని కూడా ఇలాగే మన ఎమ్మెల్యే రెడ్డి గారు, మన అనపర్తి ఎమ్మెల్యే గారు మా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి 70 లక్షల ఫండ్, 70 లక్షల స్వామి 70 లక్షలు తెప్పించారు. కాబట్టి వారిని ఆ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఎల్లవెల్ల సభ రక్షణ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రజల సమస్యలను పరిష్కరించాలి, అభివృద్ధి పనులు చేపట్టాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు మంజూరు చేసింది. గడిచిన 10 సంవత్సరాలలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో ఎన్నడూ జరగనని అభివృద్ధి పనులు చేశాం. 4 రోజుల పాటు వేచి చూస్తాం. తర్వాత కార్యాచరణతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తాం. ఆల్రెడీ ఉంది, ఇది దానికి వేస్తే సరిపోతుంది. ఇక్కడ సార్ కూడా ఉన్నారు సార్, సార్ కూడా ఉన్నారు. ఇక్కడ వైన్స్ ఇట్లా ఇల్లీగల్ గా పెట్టేసుకొని అంత రోడ్ బ్లాక్ చేస్తాం. చెప్పండి సార్, ఇది తాగేసి మొత్తం అంతా ఇక్కడ బాటిల్ పెట్టుకుంటారు. రెండోది ఏంటంటే ఈ సండే మార్కెట్ దిక్కేనే ఏంటంటే అది దినదినము విచలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చి గ్రౌండ్లు లేదు, పార్కులు లేదు, ఎక్కడైనా కానీ మేము పెట్టుకోవచ్చు అనేటువంటి భావనలో ఉన్నారు ఒకటి. రెండోది ఈ పార్కు ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఏంటంటే అన్సోషల్ ఎలిమెంట్స్కి అడ్డగా మారింది. దీన్ని ఏంటంటే దీని రూపురేఖలు మార్చి దీన్ని బ్రహ్మాండమైనటువంటి ఒక గ్రౌండ్తో పాటు పార్కు కూడా బ్రహ్మాండంగా చేసి మరి కాలనీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి ఉద్దేశం. వాళ్ళు కూడా బాగా సఫర్ అవుతుర్రు, వాళ్ళు ఎవరిని ఏమనలేకపోతుర్రు. ఇప్పుడు ఎవరిననేమనంటే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఇదంతా బ్రహ్మాండంగా తయారు చేసిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గతంలో మన ప్రభుత్వంలో జరిగినటువంటి చాలా కార్యక్రమాలు, చాలా శాంక్షన్స్ ఇవన్నీ ఏంటంటే బాగా డిలే జరుగుతుంది. ఓకే, నేను ఇంకొక నెల 15 రోజులు చూసిన తర్వాత చూద్దాం, ఎందుకంటే 100 days టైం కాబట్టి. మరి ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్
అంటే శాంక్షన్ అయ్యి టెండర్ అయ్యి రెడీగా ఉన్నటువంటి వర్క్స్ కూడా టేకప్ చేయలేకపోతాం. మీకు ఇక్కడ కైలాష్ నగర్ మల్టీపర్పస్ కావచ్చు, ఈఎస్ఐలా మనకు ఆ శ్మశాన వాటిక చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా చేయాలని నేను ప్లాన్ చేసి దాని శాంక్షన్స్ అవన్నీ చేసి ఒకళ్ళని అడిగితే ఇంకోళ్ళని అడిగితే ఇంకొకళ్ళు ఇట్లా దాని కాలయాపన చేస్తూ, కాబట్టి ఏదైనా కానీ చూస్తాం. ఈ సమ్మర్ అయిన తర్వాత ప్లాన్ ఎట్లా చేయాలనో నేను ప్లాన్ చేసుకొని, ఇప్పుడు ప్రజల అవసరాలు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజలు సఫర్ కావద్దన్నటువంటి ఉద్దేశంతోనే నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు చేసినాం. అసలు గడిచిన 9 సంవత్సరాలలో జరిగినటువంటి కార్యక్రమాలు నాకు తెలిసి సనత్ నగర్ నియోజకవర్గంలో 50 ఏళ్ళ నుంచి కూడా జరిగిన కార్యక్రమాలు మనం చేసినాం. అయితే దీంట్లో ఏంటంటే ప్రజలు అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నారు బాగా. ఎందుకంటే ఓల్డ్ డ్రైనేజీ సిస్టమ్, ఓల్డ్ ఎస్ఎస్ ఫ్లోరింగ్ కానీ, లేకపోతే బీటీ రోడ్డు కానీ, సిమెంట్ రోడ్లు కానీ ఇట్లా చాలా ఉన్నాయి. మనం వీలైనంత వరకు అవి చేసుకుంటూ ముందుకెళ్ళినాం. అయితే గతంలో ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, టెండర్ ప్రాసెస్ అయినాయో, అవన్నీ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అవి చేస్తాం. దాంతోపాటు కొత్తగా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి దగ్గర కూడా విజిట్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఇంకొక నెల రోజులు ఆగుతాం. ఆ తర్వాత ఒత్తిడి చాలా విపరీతమైనటువంటి ఒత్తిడి పెంచుతాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో కూడా ప్రజల సమస్యను దూరం చేయడం అనేది ప్రధానమైన కర్తవ్యం. అంతేగాని దాన్ని వదిలిపెట్టి చేసుకుంటూ పోవాలంటే కూడా కుదరనటువంటి అంశాలు. ఎందుకంటే ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ సిటీలో ఏదో కొన్ని ప్రాంతాలు డెవలప్ అయినంత మాత్రాన అన్నీ కావు. ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నది, నీకు ఎప్పుడు నిజాం కాలం నుంచి నివాసం ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఇది వదిలిపెట్టి కొత్తగా ఉన్న ప్రాంతాలు ఏదో చేసుకుంటూ పోతామంటే కూడా కుదరదు. కాబట్టి డెఫినెట్గా ఒత్తిడి పెంచుతాం. అంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం జాతర ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర అత్యంత వైభవంగా భక్తులు జంపన వాగులో పుణ్య స్నానాలు చేసి దైవ దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులతో ఎటు చూసిన మేడారం జాతర ప్రాంగణం అంతా కొన్ని కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారింది. ఎండోమెంట్ శాఖ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ మేడారం జాతర ప్రాంగణంలో ఉండి పర్యవేక్షిస్తున్నారు. బంగారాన్ని తీసుకెళ్లి కొంగు బంగారంగా భావించేటువంటి అద్భుతమైన ఆలయం బయట ప్రాంగణంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోండి. అలాగే దేవాలయం పునర్భాగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. అవసరమైన భక్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందే తెలియజేస్తున్నారు. అమ్మవారి దగ్గరికి చేరుస్తూ ఉంటారు. అమ్మవారికి భక్తులు చెల్లించడానికి వాళ్ళంతా తల్లిదండ్రుల మనపైన అమ్మవారికి ఏదైతే బంగారం చేయడం ఆ బంగారాన్ని తలపైన మోసుకొని ప్రతి ఒక్క భక్తులు కూడా తలపైన మోస్తూ తీసుకొస్తున్నారు. బంగారాన్ని మోస్తూ తీసుకొస్తున్నటువంటి అమ్మవారికి అక్కడ నైవేద్యంగా సమర్పిస్తారు. వాళ్ళు నమ్ముకునే నమ్మకం ఏదైతే ఉందో, వాళ్ళ కోరిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికలు తీరుస్తారు. అమ్మవారి దర్శనం చేసుకుంటే మీకు ఎక్కడ ఉన్నా జంపన్న వారి దగ్గర ఉన్న మిత్రులు సేవలు వినియోగించుకొని ఉన్నారు. భారత్ ఉత్తర గ్రామం భారత్ మొత్తం తీసుకెళ్లాల్సిందిగా తెలియజేస్తున్నాం. కనిపిస్తున్నది
వినకొండలోని మార్కాపురం రోడ్ నందు బుధవారం నూతనంగా లారీ పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించారు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు. అసోసియేషన్ సభ్యులతో కలిసి నేడు శంకుస్థాపన కార్యక్రమంలో వినకొండ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లారీ పార్కింగ్ కు అసోసియేషన్ సభ్యులు డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను గుర్తించి గతంలో మాట ఇచ్చాను, ఇచ్చిన మాటను నేడు నెరవేర్చానని తెలిపారు. మాట ఇస్తే ఎంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా ఇచ్చిన మాట నెరవేర్చడానికే ప్రయత్నిస్తానని తెలిపారు. మోటార్ అసోసియేషన్ కి కూడా ఇచ్చిన హామీ నెరవేర్చుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక లారీ మోటార్ అసోసియేషన్లో ఆటో నగలు ఇవ్వటం ఒక ఎత్తు. గంటా సుబాని గారు ప్రెసిడెంట్గా వాళ్ళ కమిటీ వారు వాళ్ళందరూ చేసుకున్న తర్వాత వీళ్ళు లారీ అసోసియేషన్ వచ్చింది. ముఖ్యంగా నాకు లారీ ఓనర్గా కూడా నేను ఉన్నటువంటి వాడిని. మా లారీ వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి సహాయపడాలి, వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంగా ఇప్పుడు వెంకటరామరెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మొత్తం 6 ఎకరాల అఫీషియల్గా 4 ఎకరాలు కూడా ఈ రోడ్డు 130 అడుగుల రోడ్డు మొత్తం కలిసి 10 ఎకరాలు. ఈ రోడ్డు ఇంకా ఈ లారీలకే పరిమితం, లారీలే ఇంకా అటు ఇటు పోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకి ఈ స్థలాన్ని పట్టా ఇవ్వటం జరిగింది. అన్ని విధాల పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ఆస్తి ఈ లారీ అసోసియేషన్ వారిదని ఈ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. ఈ అసోసియేషన్ ఈ లారీలన్నీ కూడా మరి ఇక్కడ పెట్టుకునే దానికి లారీ స్టాండు, అదేవిధంగా వాళ్ళ ఆఫీసులు వాళ్ళు కూడా ఇంకా కూడా వాళ్ళకి అవసరమైన గోడౌన్స్ కట్టుకొని ఇక్కడ దించుకునే దానికి కూడా ఏదైనా అవకాశం ఉంటే అవసరమైనప్పుడు వాళ్ళ లారీ ఇబ్బంది అయినప్పుడు లారీ గోడం కూడా నిర్మాణం చేయాలి. ఆ నిర్మాణం కూడా చేపిస్తాను. స్టాండే కాదు ఇది, మీరు అర్థం చేసుకోండి. ఇది మొత్తం ఇక్కడ 10 ఎకరాలు మనది. ఈ 10 ఎకరాల్లో 4 ఎకరాలు లారీ స్టాండ్గా ఉపయోగించుకుంటాం. 6 ఎకరాలు ఈ అసోసియేషన్ తరపు నుంచి గోడౌన్స్ కూడా నిర్మాణం చేస్తాం. గోడౌన్స్ కూడా అసోసియేషన్ రన్ చేసుకునేదానికి గోడౌన్స్ రెంట్స్ అవి కూడా అసోసియేషన్కి ప్యారలర్గా ఉపయోగపడేదానికి, అసోసియేషన్ బ్రతకటానికి దానికి ఒక గోడౌన్ కూడా అసోసియేషన్కి అది కంపల్సరీగా నెక్స్ట్ మన ప్రభుత్వంలో కంపల్సరీగా దానికి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం తరఫున ఇవ్వచ్చో ఆ విధంగా కూడా సహాయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మరి కలుద్దాం. స్టెవిదాస్. విజయవాడలో కాంగ్రెస్ ఆఫీసు వద్ద వందల మంది పోలీసులు మస్తాన్పల్లి రుద్రరాజు అరెస్ట్. షర్మిలను ఏ క్షణమైన అరెస్ట్ చేసే అవకాశం. జగన్ అరాచక పాలనకు చరమగీతం పలకండి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. అంగరంగ వైభవంగా జరుగుతున్న మేడారం జాతర. అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం. తలసాని శ్రీనివాస్ యాదవ్. నూతనముగా లారీ పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించారు శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు.